నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే అసైన్ ల్యాండ్స్. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సార్ మా దగ్గర అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి సార్, అది మమ్మల్ని అమ్ముకోమంటారా అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో. కొంతకాలం వెయిట్ చేయండి, మీకు అందరికీ శుభపరిణామాలే, అన్ని శుభవార్తలు వింటారు. ఏదో చెప్పడం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ భూభారతి వచ్చింది కదా, కొత్త చట్టం వచ్చింది 2025. ఆ చట్టంలో కొత్త మార్పులు చేర్పులు చేస్తున్నారు. అసైన్ ల్యాండ్స్ కూడా అమ్ముకునే విసిరిపాటు త్వరలో వస్తోంది. ఆగస్టు లోపల నేను అనుకోవటం, ఆగస్టు లోపల కూడా ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన భూములు అప్పుడు ఏంటంటే అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదు అన్నారంటే అప్పుడు చట్టం వచ్చింది 1977లో, ఒక చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్లో మటుకు అప్పుడప్పుడు ఎవరు అమ్మకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఇప్పుడు మారుస్తూ ఇప్పుడు కొత్తగా భూభారతిలో కూడా వచ్చే ఆస్కారం ఉంది. అసైన్ ల్యాండ్స్లో కూడా ఎవరైనా భూములు కొనుక్కుంటే ఎవరైనా కూడా అమ్ముకునే వెసులుబాటు త్వరలోనే వస్తుంది. అది కూడా గవర్నమెంట్ నుంచి మనకి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఒక జీవో పాస్ అవుతుంది. ఆ జీవో కనుక వస్తే కనుక మీరు కూడా మీ అసైన్ ల్యాండ్స్ మీరు అమ్ముకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రావాలి. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంతకాలం వెయిట్ చేయండి. అసైన్ ల్యాండ్స్ ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూములవి, పేదవాళ్ళకి ఇచ్చిన భూములే. అది కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు. ఆ భూముల్ని చాలా మంది మేము అమ్మేసుకుంటాం అంటే దాని వెనకాల ఆ పట్టా వెనకాల క్లారిటీగా రాసింది. ఆ భూములు ఎవరు ప్రస్తుతానికైతే ఆ పట్టాలు క్లారిటీగా ఎవరు కూడా ఆ భూములు ఎవరు ఆ మార్టిగేజ్ చేయకూడదు, ఎవరు కూడా సేల్ చేయకూడదు, ఎవరు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఎవరు కూడా దాన్ని గిఫ్ట్ చేయకూడదు అని చెప్పి వెనకాల పట్టాలోనే వెనకాల ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ భూములు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి. ప్రభుత్వం నుంచి మీకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి అసెంబ్లీలో కనుక ముఖ్యమంత్రి గారు కనుక రెవెన్యూ మంత్రి గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మీరు కూడా ఈ భూములు అమ్ముకోవచ్చు అని చెప్తే మీరు చేసుకోవచ్చు. ఇంకా వస్తున్నాయి, వెయిట్ చేయండి. ఇంకా చాలా కాలం వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఆధార్ కార్డ్ అని ఇంటికి వచ్చి ఆధార్ కార్డు చేసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు భూధార్ అని వస్తుంది, భూధార్ కార్డ్ అని వస్తుంది. అది జేబులోనే పెట్టుకొని మీ భూమి ఎక్కడుందో మీకే తెలిసిపోతుంది. అలాంటివి వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి. చట్టంలో అన్ని భూభారతిలో కొత్త మార్పులు చేర్పులు చేస్తున్నారు. వెయిట్ చేయండి, తొందరపడకండి. అన్ని రకాల అక్కడైనా మన ఆంధ్రాలో ఆబాది అంటారు, అర్థమైందా? గ్రామ గంట అని. ఇక్కడ మన గ్రామ గంటకి తెలంగాణ ఆబాది, అక్కడ ఆంధ్రలో ఆబాది అంటే. ఆబాది అంటే ఈక్వలెంట్. అది కూడా ఆ భూములు కూడా గ్రామ గంటల భూములు కూడా త్వరలోనే వాటికి కూడా కొన్ని కొత్త మార్పులు చేర్పులు అక్కడ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చేశారు, ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇక మున్సిపల్ ఆఫీసులో కూడా ఎక్కడైనా గ్రామ గంటలు ఉంటే ఆ భూములు కూడా మీరు అమ్ముకునే ఆస్కారాలు ఉన్నాయి. వాటికి కూడా రిజిస్ట్రేషన్, అలాట్మెంట్స్, ఇంటి హౌస్ నెంబర్ అలాట్మెంట్ త్వరలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని కూడా ఏదన్నా సరే ఇప్పుడు భూభారతిలో కొత్త మార్పులు చేర్పులు చేస్తున్నారు. అది ఒకసారి మీరు చూసుకోండి. ఏ రోజుకి ఆ రోజు ఒకసారి మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ మీరు చూసి ఒకసారి కనుక్కొని ఆ తర్వాత కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం.